డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఎస్హెచ్ఓఏపీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరాముడు జన్మించిన రోజు, శ్రీరాముడు చైత్రమాసంలో ఈ శుక్లపక్షంలో నవమి రోజున మధ్యాహ్న సమయంలో పునరసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో గురుచంద్రుడు ఉండగా జన్మించడం జరిగింది. వారు అవతరించారు, శ్రీరాముడు అవతరించిన దినం కనుక శ్రీరామనవమి మనం జరుపుకుంటున్నాం. అయితే శ్రీరామనవమి వ్రతం అని వేరే ఉంటుంది. సరే, అది అలా ఉంచుదాం. ఈనాడు శ్రీరాముడు మనందరికీ కూడా ఏ రకంగా ఆదర్శము అనే విషయాన్ని మాత్రమే నేను ఈ రోజున మీకు తెలియజేస్తాను అనమాట. ఎందుకంటే దాని గురించి అనేక విషయాలు ఉంటాయి రామాయణంలో, అవన్నీ కాదు. మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే ఇది ఒకటే విషయం. శ్రీరాముడు ఎటువంటి వాడు ఆ అంశం. వాల్మీకి మహర్షి తపస్సు చేసిన తర్వాత ఆశ్రమంలో ఉండగా నారద మహర్షి రావటం జరిగింది. అప్పుడు ఆయన ఏమనుకున్నారంటే, వాల్మీకి మహర్షి ఒక మహాకావ్యం రాయాలి అనుకున్నారు. మొట్టమొదటిసారిగా ప్రపంచ చరిత్రలో కావ్యం అదే వాల్మీకి రామాయణం వచ్చింది. ఆయన కావ్యం రాద్దాం అనుకుని ఏం చేశారంటే, ఒక కావ్యంలో ఒక నాయకుడు ఉండాలి, ఒక హీరో అనమాట. ఎవరిని నాయకుడిగా చేసి వర్ణించాలి అని చెప్పి ఆయన ఆలోచించారు. అంటే కావ్యంలో ఆయనకి నాయకుడినిగా పెట్టదగిన మనిషి కావాలి. అటువంటి వ్యక్తి ఎవరుంటారు ప్రపంచంలో? ఆయన ఈ లక్షణాలు ఉండాలని కోరుకున్నాడు. ఆయన ఆ లక్షణాలు ఉన్నవని వ్యక్తి కావాలి కదా. ఎందుకంటే కావ్యంలో నాయకుడిని బట్టే ఉంటుంది. ఉపశ్లోక్యస్య మాహాత్మ్య జుజ్వల కావ్య సంపద అని సాహిత్యవేత్తలు చెబుతున్నటువంటి మాట. కావ్యంలో నాయకుడు గొప్పగా ఉంటే కావ్యానికి పేరు వస్తుంది. మనం చక్కని కావ్యాలు రాసేటప్పుడు గొప్పవాళ్ళని తీసుకుని కావ్యాలు రాయాలన్నమాట. ఆయన అనుకున్న లక్షణాలన్నీ ఉన్నవాడు ఎవడా అంటే అప్పుడు నారద మహర్షి కనిపించడం జరిగింది. నారద మహర్షి ఆయన ఆశ్రమానికి వచ్చినప్పుడు కూర్చోబెట్టి సత్కారం చేసి అడిగాడు, ఈ ప్రపంచంలో ఇటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా అసలు, నేను కావ్యం రాస్తున్నాను అడిగారు. చారిత్రేణ చ కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్త, ఇలా కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ వచ్చారనమాట. ఆయన చెప్పారన్నమాట, ఏది ధైర్యేణ హిమవానివా, ధైర్యంలో హిమవంతుడు వాడు కావాలి. ఇలా కొన్ని లక్షణాలన్నీ అడిగారన్నమాట. అలాగే క్షమయా కాళాగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమ, ఇలా కొన్ని శ్లోకాలు వరుసగా చెప్పుకుంటూ వచ్చారన్నమాట. అంటే ఎటువంటి వ్యక్తి కావాలంటే మంచి నడవడి కలిగిన వ్యక్తి కావాలి. చారిత్రము అంటే క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి కావాలి. ఎక్కడ దొరుకుతాడు మనకి ప్రపంచంలో అన్ని మంచి లక్షణాలు ఉన్నవి అని ఆయన అడిగాడు అనమాట. అలాగే ధర్మంగా ఉండేవాడేవాడు, అసూయ లేనివాడేవాడు, ఇంద్రియాలని నిగ్రహించిన వాడేవాడు కనుక, అలాగే చిరునవ్వుతో మాట్లాడేవాడేవాడు, ప్రశాంతంగా చిరునవ్వుతో మాట్లాడేవాడేవాడు, అలాగే కోపం వస్తే ప్రళయకాల అగ్నిలా ఉండేవాడేవాడు, అంటే అధర్మం మీద కోపం వస్తే అనమాట. అలాగే ఆ సర్వభూతాల్లోనూ మేలు చేయాలి. భూతం అంటే ఇక్కడ జీవులండి, అందుకని భూత ప్రేత పిశాచాలకు సర్వభూతముల ఎందుకు కూడా మేలు కలగాలి అని చూసేవాడెవడు, ఎవరు పరస్త్రీని తల్లిలాగా గౌరవిస్తాడు, పరద్రవ్యాన్ని ఎవడు స్వీకరించడు, అలాగే ఓర్పులో భూదేవితో సమానుడెవడు, కాంతిలోనూ ప్రసన్నతలోనూ చంద్రబింబం లాంటి వాడెవడు అని, ఎవడు యుద్ధంలోకి వస్తే అందరూ భయపడతారు, ఎవరిని చూసి దేవతలు కూడా నమస్కరిస్తారు. అలాంటి ఉత్తమోత్తమైన వ్యక్తి ఉంటే నేను కావ్యం రాస్తాను, నా కావ్యంలో నాయకుడు అలా ఉండాలి అని అడిగాడు.
కావ్యంలో నాయకుడు ఎలా ఉండాలో ఆయన కోరుకున్నాడు. అలాగే కవులు కూడా వాళ్ళు కావ్యాలు రాసేటప్పుడు ఇటువంటి మంచి లక్షణాలు కలిగిన వాడిని ఎవరినైనా ఎంచుకుని కావ్యం రాయవచ్చు. సమాజానికి ఆదర్శము అని మనం చెప్పాలనుకున్నప్పుడు ఆ లక్షణాలు ఉన్న వ్యక్తినే తీసుకురావాలి, కానీ ఇంకో వ్యక్తిని తెస్తే ఎట్లా? కొన్ని నాటకాల్లో చూస్తూ ఉంటాం అన్నమాట. నాయకుడు రాగానే కర్రలు చేతులు సీసాలు పట్టుకుని వచ్చి టక్కన కొట్టుకుంటాడు అనమాట. అది కాస్త పగిలిపోతుంది, గింగిరాలు తిరిగిపోతూ ఉంటుంది. ఇలా ఏవో చూపించుకుంటూ వస్తారు, ఆనందంగా చూస్తూ ఉంటారు నాటకాలు. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఆయన దేంట్లో మనకి ఆదర్శము, ఆ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి మనకి అనే ప్రశ్న వస్తుంది. అందుకని నా కావ్యం చదివిన వాడు ఈయన్ని ఆదర్శంగా తీసుకోవాలి అని ఆయన రాశాడు. ఈ లక్షణాలన్నీ ఆయనలో, శ్రీరాముల్లో ఉన్నాయన్నమాట. ఎందుకంటే తండ్రికి ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని వదిలేశాడు. ఆయన చెప్తాడనమాట, రకరకాలుగా వర్ణించాడు. దదుషుర్ విస్మితాస్తస్య ముఖరాగం సమంజనా అని చెప్పి కాళిదాసు రఘువంశంలో కూడా చెబుతాడనమాట. ఆయన నువ్వు పట్టాభిషిక్తుడి కావాలి అన్నారు. సరే, పట్టుబట్టలన్నీ తీసుకొచ్చారు, చక్కగా అన్నీ అలంకరించుకున్నప్పుడు చూశాడు ఆయన. ఇట్లా ప్రజలందరూ కూడా సంతోషించారు. సరే, బాగానే ఉంది. తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఇంకో వార్త వచ్చిందనమాట, న్యూస్. ఏమైనా వచ్చింది? రాజ్యాన్ని వదులుకుని వెళ్ళిపోవాలంటే ఇప్పుడు మీ తండ్రి గారి యొక్క ఆజ్ఞ అదిట అని తెలిసింది. ఓహో, అలాగా అన్నాడు. కిరీటం తీసి పక్కన పెట్టాడు. వెంటనే లోపలికి వెళ్ళాడు, వస్త్రాలన్నీ మార్చేసుకున్నాడు, కాషాయ బట్టలన్నీ కట్టుకుని సిద్ధంగా వచ్చాడు. అలా పట్టాభిషేకం చేసుకుంటున్నప్పుడు చూశారు ఆయన్ని. అడవికి వెళ్దాం అనుకున్నప్పుడు కాషాయ వస్త్రాలు ధరించినప్పుడు ఆయన్ని చూశారు ప్రజలందరూ. చూసి ఇట్లా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అప్పుడు సంతోషము లేదు, ఇప్పుడు విచారము లేదు ఆయనలో. అప్పుడు ప్రసన్నంగానే ఉన్నాడు, సౌమ్యంగానే. ఇప్పుడు ప్రసన్నంగానే ఉన్నాడు. ఈ కష్టం వచ్చినా చెల్లించలేదు. సుఖాలు వచ్చి పడిపోతున్నాయంటే నేనే కదా చక్రవర్తిని, ఇంకేముంది అనే గర్వాన్ని పొందలేదు ఆయన. సమదృష్టితో చూశాడు దుఃఖాన్ని, సుఖాన్ని కూడా. అది ఆయన లక్షణం. అలాగే తల్లి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మ నాన్నగారు కోరిక కోరారట, ఏం కోరిక తెలిస్తే నేను తప్పకుండా ఆచరిస్తాను చెప్పమని చెప్పి అడిగి ఆ కోరిక వినగానే, ఇంతేనా, దీనికోసం నాన్నగారు ఇంత బాధపడాలా, దీనికోసం ఇంత తరలిపోవాలా, ఇంత చిన్న విషయం ఇది, అతి సామాన్యమైన విషయం కదా అనుకున్న శ్రీరామచంద్రుడు వెంటనే తండ్రికి ఇచ్చిన మాట కోసం అని చెప్పి అడవికి వెళ్ళిపోయాడు. ఇది ఆయనలో ఉన్నటువంటి గొప్ప గుణం. అట్లాగే ఏదైనా సరే ఆయనకు సహాయం చేశారనుకోండి, నా స్మరత్ చపకారాణం శతమప్యాత్మవర్తయ. అలాగే కృతే నైకేన దుష్యతి. మీరు ఏదైనా ఒక చిన్న సహాయం చేశారనుకోండి, మాట సహాయం, 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కనిపిస్తే అది గుర్తుపెట్టుకుంటారు. మీరు ఆ రోజు నాకు ఎంత గొప్ప సహాయం చేశారు అని గుర్తుపెట్టుకునేటువంటి అటువంటి కృతజ్ఞుడు. ఆయన చేసినప్పుడు గుర్తుపెట్టుకుంటాడు. అపకారాలు చేస్తే మర్చిపోతాడు. ఆధునిక కాలంలో కనుక ఆ రాముని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ఉంటే, బస్టాండ్లో కూర్చున్నారు అనుకోండి, బస్సు రాలా, బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు, 9:30 అయిపోయింది. ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చారు, అయ్యా ఆ బస్సు క్యాన్సిల్ అయిందండి, ఆ పక్క ప్లాట్ఫామ్ మీదకి వస్తుందట, 5 నిమిషాలు వస్తుంది, 10 నిమిషాల్లో ఇది వెళ్ళదు, అది తీసుకెళ్తుంది మీ ఊరికి, ఆ బస్సు క్యాన్సిల్ అయింది అంటే అది చుట్టుతిరుగుడైనా వెళ్తుంది అంటే వెంటనే వెళ్ళి బస్సు ఎక్కుతాం ఎవరైనా. అదే అప్పుడు ఏం చేస్తారంటే 1,00,000 సంవత్సరాలు 30 సంవత్సరాలు గడిచిపోతాయి కాలంలో. తర్వాత మన మనిషి కనిపిస్తే గుర్తుపడతాడు, మీరు ఫలానా సందర్భంలో కనిపించారు కదండి నాకు 30 ఏళ్ల క్రితం, అప్పుడు బస్సు ఏదో లేట్ అవుతూ ఉంటే నేను అక్కడే తాత్సారం చేస్తూ ఉంటే కాదు అని చెప్పారు మీరు, నాకు అక్కడికి వస్తుందని చెప్పి ఎంత మహోపకారం చేశారండి అని గుర్తుపెట్టుకుంటాడు. చెప్పిన వ్యక్తికి గుర్తుండదు ఆ విషయం ఆధునిక కాలంలో ఉంటే. అటువంటి కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే ఆయన శ్రీరామచంద్రుడు తప్ప ఇంకోటి కాదనమాట. కనుక ఆయన అంటాడనమాట. అలాగే మాట ఇస్తే రామో ద్వర్ణాభిభాషతే అంటాడు. 2 సార్లు రాముడు ఎప్పుడూ మాట చెప్పడు, ఒక మాట చెప్తాడు, ఎప్పుడైనా దాని మీద నిలబడతాడు అంతే. 2 సార్లు మాట్లాడడం అనేది ఆయనకి లేనే లేదనమాట ఎప్పుడు కూడా. అలాగే రావణాసురుని యుద్ధంలో చూసినప్పుడు కూడా ఆశ్చర్యపోయాడు. అంటే యుద్ధానికి వచ్చేదాకా కూడా సీతని అపహరించాడు అని తెలుసు, ఆయన రావణుడు అని తెలుసు, లంకలో ఉంటాడని తెలుసు, సముద్రానికి సేతువు కట్టి వచ్చాడు. యుద్ధరంగంలోకి వస్తే సైనికులు వస్తున్నారు, యుద్ధాలు చేస్తున్నారు, రోజులు గడిచిపోతున్నాయి. చివరికి రావణాసురుడు యుద్ధంలోకి వచ్చాడు. రావణాసురుడు వస్తున్నాడని వాళ్ళు జయధ్వానాలు పలికారు. అప్పుడు రావణుడిని చూశాడు. చూసి అనుకున్నాడు, ఇతనా రావణుడు అంటే అని. ఎంత తేజస్సు ఉంది, ఎంత పరాక్రమం ఉంది, ఎంత ధీటు ఉంది, ఎంత సూక్ష్మ దృష్టి ఉందని ఆయన చూడంగానే మెచ్చుకుని ప్రశంసించాడు. ఎవడన్నా శత్రువుని మెచ్చుకుంటాడంటే ప్రపంచంలో ఎవడన్నా మెచ్చుకుంటాడు. ఒక చిన్న అపకారం చేస్తేనే, మాట తేడా వస్తేనే శత్రువుని ఎవ్వడూ మెచ్చుకోడు. అటువంటిది ఇంత అపకారం చేస్తే తప్పే, ఆయన శిక్షించవలసిన వాడే.
ఆయన శిక్షించాల్సింది. ఆయన్ని శిక్షించడం తప్పు కాదు, శిక్షించాడు శ్రీరామచంద్రుడు, అది తప్పు కాదు శిక్షించడం అనేది. కానీ ఏ గుణానికి ఆ గుణం మెచ్చుకున్నాడు అనమాట. చెడుకు చెడు, మంచికి వాడు ఏ మాటకు ఆ మాట చెప్పుకున్నాడు. అందుకని రావణుని శ్రీరాముడు సంహరించాడంటే అది సమంజసం. అది దానివల్ల ఆయనకు దోషం వచ్చేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే తప్పు చేసిన వాడిని శిక్షించాలా అవసరం లేదా రాజ్యాంగంలో? అది శిక్షించాలంటారా, అక్కర్లేదంటారా? అసలు అక్కర్లేదంటే సరే, మరి అటువంటిప్పుడు రాజ్యాంగంలో శిక్షలన్నీ తీసేస్తారు, ఆ స్మృతులన్నీ తీసేస్తారు కదా. ఇక్కడ శిక్ష ఉండాలి. ఆయన తప్పు చేశాడనే కదా శిక్షించడానికి అవతరించింది రామచంద్రుడు. ఆయన తప్పు చేశాడు కదా, పోనీ చేయలేదా తప్పు? చాలా తప్పులు చేశాడు ఆయన. సీతా అపహరణ చేయడమే కాదు, వేదవతి అనే స్త్రీని అవమానించాడు, ఇంకో అది చేశాడు, ఇది చేశాడు, నందీశ్వరుని అవమానించాడు. కైలాసానికి వెళ్ళి బలగర్వంతో కైలాస పర్వతాన్ని నా భుజాల మీద ఉంచుకుని ఊపేస్తానన్నాడు. ఏమిటి ఆ పని? అంత బలం కలిగిన వ్యక్తి, శివానుగ్రహం పొందిన వ్యక్తి, మంచిదే. ఇప్పుడు కైలాస పర్వతాన్ని తన భుజాలతోటి ఎత్తేస్తాను అంటే అయితే ఏమిటి? ఎత్తగలిగితే ఎత్తలేదు. అయితే ఏమిటి లాభం, ఏంటి నష్టం ఏంటి? అసలు ఎందుకు, దానివల్ల ఏంటి, ఏం చెప్పదలుచుకుంటున్నాడు ఆయన? కైలాస పర్వతాన్ని భుజాల మీద పెట్టుకుని అయితే ఏంటి? నేను అంతటి గొప్పవాడిని అయినా అయితే కావచ్చు. మరి నీ గొప్పదనాన్ని మేమేం అడగలేదు, చెప్పమని ఎవరు అడగల. దాన్ని నువ్వే చెప్పుకుని నేను అంత గొప్పవాడిని అంటే ఏమిటి దానివల్ల? వాట్ ఈజ్ ఇంటెన్షన్? ఏం చెప్పదలుచుకుంటున్నట్టు అయినప్పుడు దానివల్ల అనేది అర్థం. అంటే అది కేవలం గర్వం వల్ల అలా చేశాడు. అయితే ఆయనలో గొప్పతనం లేదా? చాలామంది రావణాసుడు గొప్పవాడు కాదా అంటే రావణాసుడిలో గొప్పతనం ఉంది అని వాల్మీకి మహర్షి చెప్పాడు. అందరూ చెప్తున్నారు, రామాయణం చేయని వాళ్ళందరూ రావణాసుడు గొప్పవాడని చెప్తున్నాడు. మేము ఇంకా చెప్తాం ఆయన గొప్పతనాన్ని గురించి. ఓ రోజు రావణాసుడి గురించి చెప్పండి అంటే మేము ఇంకా ఆయన గొప్పతనాన్ని చాలా చెప్పి ప్రశంసిస్తాం కూడా. మేము ప్రశంసిస్తాం అంటం లేదు, ఎవరు ఇప్పుడు కాదంటం లేదే. ఎవరు రావణాసుడిని కించపరిచి మాట్లాడటం తప్పు జరిగినప్పుడు ఏ కారణం చేతనైనా ఆయన పరమాత్మ కనుక శిక్షించు. ఆయన జయ విజయుల్లో ఒకడు. ఇంతకీ వైకుంఠంలో ఉండే జయ విజయులే అవతరించారు వాళ్ళు, రావణాసుడు కుంభకర్ణుడుగా. వాళ్ళు ఎవరైనా శత్రువులు ఆయనకి? ఆయన ఆత్మ మహాభక్తుడు శ్రీ మహావిష్ణువుకి. వాళ్ళు తప్పు చేసి శపింపబడి వచ్చారు. శపింపబడి వచ్చిన తర్వాత శాపంతోనేగా అవతరించింది. అంటే తప్పు చేశారనేగా శాపం వచ్చింది. మరి ఈ జన్మలో తప్పు చేశారుగా వాళ్ళు, కొన్ని చేసినప్పుడు మరి శిక్షించాల్సిందే కదా. శిక్షించాడు శ్రీరామచంద్రుడు. దీనివల్ల ఆయనకి పాపం రావటం అనేది అది నేనంత సమంజసం అనుకోవటం లేదు. నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నాను అనమాట. మీరు సపోర్ట్ చేయొచ్చు, కాదనుకోవచ్చు. కాదనుకుంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది. కాదనుకున్నంత మాత్రం చేసి తప్పేం లేదు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఆయన రావణాసురుడిని శిక్షించాడు శ్రీరామచంద్రుడు. దాంట్లో ఇప్పుడు తప్పు చేసిన వాడిని శిక్షలు వేస్తున్నారు రాజ్యాంగం ప్రకారం. ఈ వేసిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ పాపం వచ్చింది, మళ్ళీ వాళ్ళకి శిక్షలు వేసి ఆ వేసిన ఆయనకి ఈయనకి వేసాడు కనుక ఆయనకి మళ్ళీ పాపం వచ్చి ఇలా కంటిన్యూగా వస్తూ ఉంటుందంటారా? కాదు కదా. తప్పుకి శిక్ష వేస్తే వేసిన ఆయనకి ఏం దోషం రాదు. రాజభిర్ధృతదండాస్తు కృత్వా పాపాని మానవాహ నిర్మలా స్వర్గమాయాంతి సంత సచరితాయథ అని చెప్పి చెప్తూ ఉంటే శాస్త్రం మనుస్మృతిలో ఉంది. తప్పు చేసిన వాడికి రాజుగారు శిక్ష వేస్తారు. వేస్తే వాళ్ళు పరివర్తన వస్తుంది. శిక్ష అంటే వాడిని మార్చడానికే కదా వేసేది. వాళ్ళ మార్పు వచ్చిన తర్వాత ఎంతోమంది బాగుపడే వాళ్ళు ఉంటున్నారు కదండి. అలాగే శిక్ష వేశాడు, పడింది. దాంట్లో రామచంద్రుడికి పాపం రావటం ఉండదు. అది లీలామానుష విగ్రహుడు. దేవతలందరూ అవతరించారంటే లీలామానుష విగ్రహుడు. లీల వాళ్ళకందరికీ కూడా అవి మానవ జీవితంలో మన ఇంటి పక్కన జరిగింది, పొరుగువాడితో జరిగింది అన్నట్టు ఇలాంటి సంఘటనలు అవి కూడా వాళ్ళ వ్యక్తిత్వాలు వేరు, మన వ్యక్తిత్వాలు వేరు. మనకున్న వ్యక్తిత్వం ఏమిటి, దేవతలకు ఉండే వ్యక్తిత్వం ఏంటి? ఈ రాముడనే కాదండి, ఏ దేవతలైనా సరే, దిక్పాలకులు ఎవరైనా సరే, ఆ దేవతలకు ఉండే వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళ తేజస్సు ఏంటి, మన లెవెల్ ఏంటి. వాళ్ళు అవతరించి అలా చేశారు అంటే అవంతా ఒక లీల మనకి తెలియజేయడం కోసం మంచి చెడుల్ని భగవంతుడు పాత్రలు అవతరించి దేవతలందరూ రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అంతేగాని వాడికి శాపం వచ్చి ఎందుకు వచ్చింది మీరు చేయొద్దురా అని చెప్పడం కోసం వాళ్ళందరూ ఒక నాటకంలో అనేక మంది నాటకాలు వేస్తూ ఉంటారు. ఒకడు విలన్గా వేస్తూ ఉంటాడు. అందుకని ఎక్కడ కనిపించినప్పటికీ కూడా ఆయన్ని మనం తిరస్కరిస్తూ ఈయనే విలను, ఈయనే దుర్మార్గుడు అనుకోగా, అలాగే ఒక ప్రపంచం అనే నాటక రంగంలో పాత్రలనే అవతరించారు. వాళ్ళు కొద్దిగా తప్పులు చేసినట్టుగా, వీళ్ళు శిక్షించినట్టుగా అవన్నీ పురాణ గాథల్లో ఉంటాయి. మనకి తెలియజేయడం కోసం అవి నాటకం. అయిపోయిన తర్వాత ఎవరి వాళ్ళు వెళ్ళిపోతారు. అంతేకాని వాళ్ళ జీవితాంతం అట్టాగే దుర్మార్గ పాత్ర వేసాడు కనుక ఈయన విరాళం రోడ్డు మీద కనిపించినప్పుడల్లా కూడా ఈయనే దుర్మార్గుడు, ఈయనే దుర్మార్గుడు అని. అలాగే హీరో వేషం వేసిన వాడు ఎక్కడ కనిపించిన ఆయనే మంచివాడని
కనుక శ్రీరామచంద్రుడు ఇవాళ ఉండే యువకులందరికీ కూడా ఆదర్శం. కేవలం యువకులకే కాదండి, వృద్ధులకి, స్త్రీలకి, అందరికీ కూడా ఆయన ఆదర్శం. ఆయన యొక్క వ్యక్తిత్వంలో తెలియని విషయాలు మనకి అర్థం కాని ఉంటే మనం అర్థం చేసుకుంటాం వ్యాఖ్యానాలు చదివి. మీరందరూ బాగుపడండి అని రచయిత ఒక మంచి కావ్యం రాస్తే ఆ కావ్యాన్ని మనం అర్థం చేసుకో. మీకు మంచి రచయిత సమాజానికి మంచి చెప్తాను అనుకున్నాడు, మంచి లక్షణాలు కావాలని వర్ణించాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప, అర్థం కాకపోతే అర్థం చేసుకోవాలి తప్ప ఆయన తప్పు చేశాడు, వాల్మీకి తప్పు చేశాడు, ఆయనే తప్పు చేశాడు అంటే ఆయన ఏం చేస్తాడండి? ఋషి ఏం చేస్తాడు చెప్పండి? ఆయన మంచి లక్షణాలతో వర్ణిస్తున్నాడని కావ్యం రాశాడు. మనకి నచ్చకపోతే ఉపేక్ష వహిస్తాం, అంతేగాని వారు ఏ టెండెన్సీతో రాశారు వాల్మీకి మంచి లక్షణాలతో కావ్యం రాస్తాను రచయిత రాసుకున్నప్పుడు మనం దాన్ని అభినందించాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. శ్రీరాముడిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆ రామనామం జపిద్దాం, శ్రీరాముడి అనుగ్రహాన్ని పొందుదామని తెలియజేస్తూ స్వస్తి.